ఎవరో వచ్చేసి బద్రీనాథ్ మాది అని చెప్తున్నాను. నేను కొన్ని రీల్స్ చూశాను, బద్రీనాథ్ మాది అంటారు. సో ఈ ప్రాంతం మాది అంటారు, ఆ ప్రాంతం మాది అంటారు, వక్ బోర్డ్ వచ్చింది, వాళ్ళు ఆక్యుపై చేసేస్తున్నారు. పురాణాలు గనక చూస్తే తిరుపతి సేమ్ హ్యాపెండ్ విత్ తిరుపతి. ఆ 7 కొండలు మీవి కావు మావి, ఆంధ్ర తెలంగాణ అని చేసేసి అక్కడ మేము చర్చిలు కడతాం అనేసి కూడా కొంతమంది చేసినట్టు మనం చూసాం ఇవన్నీ కూడా. సో ఆ దేవుడి ప్రాంతాన్ని మీరు మావి మావి అంటున్నారు కదా, మీరు ఎప్పుడు వచ్చారు? మీరు ఇప్పుడు వచ్చారు, మాక్సిమం 50 years ముందు పుట్టారు మీరు. అదే వెంకటాచల మహాత్మ్యం సాక్షాత్తుగా ఎన్ని కొండలు ఏంటిది ఎప్పుడో సత్యయుగంలో రాసిన స్కంద పురాణంలో ఉంది. అది మీరు ఎలా అంటున్నారు? సో సిమిలర్లీ ఏం జరిగింది అంటే వాళ్ళు అంటే నెగిటివ్ పీపుల్ సత్తాలో ఉన్నప్పుడు ఏం చేశారు, ఇదంతా ఎరేస్ చేశారు. మన స్కూల్స్ లో ఎప్పుడు కూడా స్కంద పురాణము, మన ప్రాంతాలు, మన ధర్మము. నేను ఏం నేర్చుకున్నానండి స్కూల్లో, నేను స్కూల్లో ఏం నేర్చుకున్నానంటే మనుషులు మూర్ఖులుగా ఉన్నారు, అసలు వాళ్ళకి వంట చేయడం కూడా తెలీదు. 2 రాళ్ళు కొట్టి అప్పుడు వాళ్ళు అగ్నిని ప్రజ్వలితం చేసి తినేవాళ్ళు, తినడానికి ఏమీ లేకుంటే పశువులు బీఫ్ ని తినేవాళ్ళు, మీట్ ని తినేవాళ్ళు అని మనకు చెప్పారు. నేను అదే నేర్చుకున్నాను. బట్ వేరేస్ వెన్ ఐ రెడ్ మహాభారతం, రామాయణం, అసలు ఒక్కొక్క ప్రాంతం గురించి మనం గనక చూస్తే ఒక రాజ్ మహల్ ఎలా ఉండేది,